రెండు విడతలుగా పరిషత్ ఎన్నికలు ఎల్లుండి కలెక్టర్లు ఎస్పీలతో ఈసీ భేటీ. జిల్లాల్లో స్థానిక ఎన్నికల సందడి షురు. ఎంపీటీసీ జడ్పీటీసీలకు రిజర్వేషన్లు ఖరారు. వరంగల్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం. ఎవరికి ఓటేశారని లెక్కలేస్తున్న పార్టీలు. భద్రాద్రిలో రామ కళ్యాణానికి ఏర్పాట్లు. అందంగా ముస్తాబైన పర్ణశాల ఆలయం. వేములవాడలో వైభవంగా కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తులు, ప్రముఖులు. ఇక అప్డేట్స్ చూస్తే మే 6, 10 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది. అయితే ఇంకా అధికారికంగా డేట్ ఫిక్స్ ప్రకటించలేదు. ఎల్లుండి సీఎస్ డీజీపీతో సమావేశమవుతున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 18న హోటల్ మ్యారిట్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అవుతున్నారు. ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలపై అధికారులతో చర్చిస్తారు. బ్యాలెట్ పేపర్ తోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీకి పింక్ కలర్, జడ్పీటీసీకి వైట్ కలర్ బ్యాలెట్ వాడతారు. స్వతంత్ర అభ్యర్థులకు 100 గుర్తుల వరకు అందుబాటులో ఉంచారు. వరంగల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. లోక్సభ ఎలక్షన్ కోడ్ ముగియక ముందే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో జడ్పీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామం మొదలవుతోంది. శాసనసభకు, పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికలతో బిజీగా ఉన్న అందరూ మళ్లీ ఎలక్షన్ డ్యూటీకి వెళ్లే టైం దగ్గర పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేసేందుకు రెడీ అవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 22న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మే 18న కౌంటింగ్ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఒకప్పుడు ఒకే జిల్లా పరిషత్తో ఉన్న వరంగల్ 6 జిల్లాలుగా విడిపోయింది. ఇదే సమయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిషత్తు విభజన జరిగి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 77 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఎక్కడికక్కడే జిల్లా పరిషత్లు ఏర్పాటవుతాయి. ఎన్నికలు పూర్తయ్యాక జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించడమే కాకుండా సర్వసభ్య సమావేశాలు కూడా ఆయా జిల్లాల పరిధిలోనే నిర్వహిస్తారు. ఇక గతంతో పోలిస్తే ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగింది. జడ్పీ ఎన్నికలు 3 విడతలుగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి విడత పోలింగ్ మే 6, రెండో విడత 10న, మూడో విడత 14న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఓటరు జాబితా విడుదలవగా ఈ నెల 20న ఫైనల్ లిస్ట్ రానుంది. ఎన్నికల నిర్వహణపై ఈ నెల 18న హైదరాబాద్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. జడ్పీ ఎలక్షన్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది ఈసీ. వరంగల్ అర్బన్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అవ్వగా వరంగల్ రూరల్లో జనరల్ మహిళ, జనగామ, ములుగులో జనరల్, మహబూబాబాద్లో ఎస్టీ మహిళ, జయశంకర్ భూపాలపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ చేశారు. జిల్లాలు పెరగడంతో 600 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలపై ఓటర్లు ఆసక్తి చూపకపోయినా రాబోయే జెడ్పీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఓరుకల్లులో లోక్సభ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రంగా ఉంది. ఫలితాలకు మరో నెలకు పైగా ఎదురు చూడాల్సిందే. ఇక పోలింగ్ జరిగిన తీరుపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మహిళలే అత్యధికంగా ఓట్లేయటంతో వాళ్లు ఎటువైపు మొగ్గు చూపారన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 2014 నాటి ఎన్నికలను పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా మహిళా చైతన్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పురుషుల కన్నా తామేం తక్కువ కాదంటూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసి స్ఫూర్తిగా నిలిచారు.
పార్టీల నుంచి తమకు స్పష్టమైన హామీలు లేకున్నా అధిక సంఖ్యలో వచ్చారు. అయితే గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ వాళ్లదే హవా. పురుషుల కన్నా తాము తక్కువ కాదంటూ ఓటు నమోదు మొదలు దాన్ని వినియోగించుకోవటంలోనూ ముందున్నారు. రాజకీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్ల ప్రకారం ఇవ్వాల్సిన టికెట్లు ఇవ్వకపోయినా మహిళా ఓటర్లు మాత్రం ఓటుకు దూరంగా ఉండలేదు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో 3 చోట్ల, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో అన్నింటా మహిళల మార్క్ కనిపించింది. ఎండను కూడా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లే అధికం. వరంగల్ లోక్సభ స్థానంలో పాలకుర్తి, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాలు మినహా మిగతా వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ గన్పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో స్టేషన్ గన్పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మగవాళ్ల కన్నా అధికంగా మహిళలే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన పాలకుర్తిలో 529, పరకాలలో 2444, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1738 మంది మహిళా ఓటర్లు పురుషుల కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలంలో మహిళా ఓటర్లు పురుషుల కన్నా ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఇప్పుడు జిల్లాలో రాజకీయ చర్చకు కారణమైంది. మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారన్న దానిపైనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అంచనాలేస్తున్నారు. మహిళలు తమ వైపు మొగ్గు చూపితే మేలు జరుగుతుందని, అత్యధిక మెజార్టీ సాధిస్తామని లెక్కలేసుకుంటున్నారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మహిళలు ఎటువైపు మొగ్గు చూపారు, ఎవరిని ఆశీర్వదించి పార్లమెంట్ పంపిస్తున్నారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయమన్నారు మహబూబాబాద్ అభ్యర్థి మాలోతు కవిత. నియోజకవర్గంలో తనకు 2 లక్షల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ లో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కవిత ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇంత ఇబ్బంది ఉన్నా, దాదాపు పోలింగ్ శాతం స్టార్టింగ్ లో కొంచెం తక్కువ ఉన్నా ఏ విధంగా అవుతుంది అనుకున్నాం, కానీ మంచిగా దాదాపు 70% పోలింగ్ అయింది. పోలింగ్ పెరిగింది అంటే ఉన్న పోలింగ్ శాతం అయిన దాన్ని బట్టి చూస్తే 2 నుంచి 3 లక్షల మెజార్టీ 100% వస్తుంది. అటువంటి సందేహమే లేదు. ఎందుకంటే ఈ మానుకోట నియోజకవర్గం పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి అనేది ముఖ్యం కానే కాదు, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ రోజు మా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైనాక ఇవాళ ఏకపక్షాన కూడా 16కు 16 సీట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మెజార్టీలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు ఏదైతే నోటి నుంచి 16 సీట్లు అన్నారో కేసీఆర్ సారు 16 పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాం. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్ జిల్లా కనకర్తిలో చేపలు పట్టే విషయంలో 2 గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య గొడవ మొదలైంది. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కొందరు మత్స్యకారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. రెండు 2018-19 ఆర్థిక సంవత్సరానికి యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది 93,96,91,000 ఆదాయం సమకూరిందన్నారు ఆలయ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5,60,00,000 ఆదాయం అదనంగా సమకూరిందని తెలిపారు. యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం బాలాలయంలోనే దర్శనాలు కల్పిస్తున్నారు. స్వామివారి స్వయంభూ దర్శనాలు ప్రారంభమైతే ఆదాయం మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు.
శ్రీ సీతారాముల కళ్యాణానికి ఖమ్మం జిల్లా పర్ణశాల ముస్తాబవుతోంది. భద్రాచల క్షేత్రంలో జరిగే నవమి వేడుకల్లాగే వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణంతో జనానికి కనువిందు చేసేందుకు పర్ణశాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలం లాగే ఇక్కడ కళ్యాణం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. పర్ణశాలలోని శిల్పాలను కూడా నవమి వేడుకలకు ముస్తాబు చేశారు. ఇవాళ సాయంత్రం పర్ణశాలలో ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతోంది. రేపుదయం 9 నుంచి కళ్యాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేస్తారు. తర్వాత కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్రగా సాయంత్రం లకారం చెరువులో జరిగే తెప్పోత్సవం కార్యక్రమానికి స్వామివారు వెళ్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పసుపు కొట్టడం జరిగింది ముత్తైదుల చేత. రేపటి రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం, 9 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి ముత్యాల తలంబరాల వితరణ జరుగుతుంది. యథావిధిగా సాయంత్రం 6:30కు రథోత్సవం తర్వాత తదుపరి ఆ యొక్క సీతారామచంద్ర స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం 9:30 నుండి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. గత ఏడాది కన్నా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. కళ్యాణం తర్వాత రాజహంసలో సీతమ్మ రాములోరి విగ్రహాలను పెట్టి నగర ప్రజలు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు చూసేందుకు 1,00,000 మంది దాకా పర్ణశాల రావచ్చని అంచనా వేస్తున్నారు. వేడుకల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగబోతుంది. కళ్యాణానికి 20,000 మంది భక్తులు పాల్గొన్నా ఎండకి ఇబ్బంది కలగకుండా తాటాకు పందిళ్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ముత్యాల తలంబరాలు కూడా భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది కళ్యాణం 2 సంవత్సరాల నుంచి చేసి ఇక్కడ తెప్పోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం. ఇంకా పోయినసారి జరిగిన దానికన్నా కూడా ఘనంగా జరుపుకోవడానికి అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సోమవారం రాములవారి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. అదే రోజు సాయంత్రం వసంతోత్సవంతో ఆలయంలో వసంత నవరాత్రులు ముగుస్తాయి. అటు ఇల్లందుకుంటలో కూడా శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. రేపు జరిగే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 24 వరకు ఆలయంలో ఉత్సవాలు, స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ఆలయంలో స్వామివారి నవమి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. శ్రీ సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ ఈవో సుదర్శన్. భక్తులకు అన్నదానం, మంచినీటి సరఫరాతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఇల్లందకుంట గ్రామ మండలం, కరీంనగర్ జిల్లా. రేపు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అతి వైభవంగా జరుగును. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి అందరు ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోసం చలవ పందిర్లు, నీటి వసతి, వైద్య ఆరోగ్య కేంద్రము, అన్నదానము, ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయంలో కానీ కళ్యాణ మండపంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఉండి స్వయంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇల్లందకుంటలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుండగా 15న పట్టాభిషేకం నిర్వహిస్తారు. కళ్యాణం తర్వాత ఈ నెల 24 వరకు ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. 16న గరుడ వాహన సేవ, 17న హనుమంతుని వాహన సేవ, 18న గజవాహన సేవ, 19న అశ్వవాహన సేవ, 20న శకటోత్సవాలు నిర్వహిస్తారు. 21న జరిగే చంద్ర రథోత్సవంలో పురవీధుల గుండా స్వామివారిని ఊరేగిస్తారు. ఆ తర్వాత 22న చక్రతీర్థం, 23న పుష్పయాగం, 24న ఏకాంత సేవ జరుగుతాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు తేదీ 12 నుంచి 25వ తేదీ వరకు. అష్టమి అంకురారోపణ ఈ రోజు పుట్ట బంగారము, ఆ తర్వాత అవనక విశ్వక్సేనారాధన, పుణ్యవాచనం, ఆ తర్వాత రక్షాబంధనం, ఆ తర్వాత హవన కార్యక్రమాలు ఈ రోజు జరపబడును. కళ్యాణ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మండపం మీద
విశ్వక్సేనారాధన పుణ్యావాచనము స్వామివారి కళ్యాణ మహోత్సవము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగునని చెప్పి అందరు భక్తులు విశేషంగా వచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి దర్శించి తరించగలరని ఆశిస్తున్నాను. ఇల్లందుకుంటలో జరిగే రాములోరి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. యాదాద్రి వేములవాడ క్షేత్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపారు అర్చకులు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలో జోగిని శివశక్తులు సందడి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వేడుకలకు రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేములవాడ మున్సిపాలిటీ తరపున మున్సిపల్ కమిషనర్ గంగారాం దంపతులు, ఆలయం తరపున ఈవో దూసా రాజేశ్వర్ దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 9:50 ప్రారంభమైన కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. కళ్యాణానికి ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామివారితో పాటు శ్రీ సీతారామచంద్రమూర్తికి అభిషేకాలు చేశారు అర్చకులు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రాత్రి నుంచి నిరంతర దర్శనం కల్పించారు. నవమి సందర్భంగా దాదాపు 2 లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి జోగినిలు, శివసత్తులు వేములవాడకి చేరుకున్నారు. రాములవారి కళ్యాణానికి సిరిసిల్ల, వేములవాడ జడ్జిలు కుటుంబ సమేతంగా వచ్చారు. కళ్యాణ వేడుకలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. This is my first time that I have attended this program. I am happy and I have attended this program with my better half, and I wish that in future also I would able to attend this kind of programs. Now really I am very happy thing to attend this kind of program. సీతారాముల కళ్యాణానికి ఈరోజు మేము హాజరు కావడం జరిగింది. మా కుటుంబ సభ్యులతో సమేతంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా అదృష్టము. చాలా కన్నుల పండుగగా జరిగింది కళ్యాణము. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణానికి అట్లాగే శివరాత్రికి కూడా అన్ని కార్యక్రమాలకి హాజరు కావడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒకరోజు శివుడిని దర్శించుకోవడం అనేది మా ఇంట్లో ఆనవాయితీగా వస్తుంది. ఈ రాములవారి దర్శనం అనేది ప్రతిసారి వచ్చినప్పుడు దర్శనానికి ఇక్కడ శివుడి దగ్గర రాములవారు ఉండడం అనేది ఇక్కడ ప్రతీతి. 3 సార్లు కూడా 3 కళ్యాణాలలో స్వామివారి అక్షింతలు మా మీద పడినాయి. ఇక్కడ కూడా దేవుడి దయ వల్ల మా జన్మ ధన్యం అయిపోయింది. ఇక్కడ కూడా 2 సార్లు, ఇది 2వసారి. సీతారాముల కళ్యాణం జరగడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా జరిగింది. దాదాపు 3 గంటల నుంచి చాలా బాగా జరిగింది. భక్తులు కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి సీతారాముల కళ్యాణం చూడడం నాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడం. శ్రీరామనవమి యొక్క బందోబస్తు మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క ఆదేశాల మేరకు దాదాపు 110 మంది ఫోర్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ వాళ్లతోని మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, దాని తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్స్, బ్యారికేడ్స్, దాని తర్వాత ట్రాఫిక్కి సంబంధించిన స్పెషల్ డిటాచ్మెంట్తోని ఈ యొక్క బందోబస్తును నేను మా ఇన్స్పెక్టర్స్ 3, దాని తర్వాత అందరు ఆఫీసర్స్ ఆఫ్ ద డివిజన్ కలిసి మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఆ తర్వాత సీతారాముల కళ్యాణం జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన కళ్యాణం 2 గంటలకు ముగిసింది. శ్రీరామ కళ్యాణం ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నందువలన ఉన్న కొద్ది స్థలంలోనే భక్తులకు కావాల్సిన పందిళ్లు వేసి ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఎండ తీవ్రత వల్ల కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మా దేవస్థాన చైర్మన్ గారు, ఈఓ గారు మరియు దేవస్థాన మా సిబ్బంది అంతా, అర్చక స్వాములు, వేద పండితులంతా వచ్చి స్వామివారి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపించడం అయింది. భక్తులు చాలామంది పాల్గొన్నారు. భక్తులంతా వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేడుకొని ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని
సుమారు 2 గంటల పర్యంతం స్వామివారి కళ్యాణోత్సవం జరిగి అందరికీ ఆశీస్సులు. కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. వేడుకలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కళ్యాణం తరువాత భక్తులకు ప్రసాదాలు, తలంబ్రాలు పంపిణీ చేశారు అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.